రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు తెలంగాణ ఆటో యూనియన్ నేత రూప్ సింగ్. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆటో డ్రైవర్లు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి కష్టాలు లేవన్న నాయకులు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల ఆరాటం, ఆకలి కేకల పోరాటం పేరిట నిర్వహించిన ఆందోళనలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు ఆలోచన విధానాన్ని ఎండగట్టవలసిన బాధ్యత ఆటో డ్రైవర్ల మీద ఉన్నది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మహిళలకు మనం వ్యతిరేకం కాదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చుకొని ఇంకా వాళ్ళకు బుద్ధి ఉంటే ఫ్లైట్లలో ఒక ఫ్రీ టికెట్ కట్టి పంపించని, లేదా మన రైల్వేలలో కూడా ఫ్రీ బస్సులు పాస్ ఇచ్చి ఫ్రీ ఛార్జీలు కట్టి పంపించని సంతోషిద్దాం, స్వాగతిస్తున్నాం. కానీ మీరు తీసుకున్న నిర్ణయం వెనుక 7-8 లక్షల మంది ఆటో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని మనం అడిగితే రాజకీయాన్ని అంటగడుతున్నారు. రాజకీయం పేరుతో ఈ సమస్యను డైవర్ట్ చేసి వాళ్ళు దీన్ని తాత్పర్యం చేసి మన ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని వాళ్ళు పూనుకుంటున్నారు. దాన్ని మనం చూస్తూ సహించేది లేదు 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 అని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఆటో కార్మికుల పోరాటం, ఆటో కార్మికుల ఆరాటం, ఆందోళన అది మామూలుది కాదు. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మనమందరం సుఖంగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇక్కడ ఉన్నటువంటి అన్ని పేద వర్గాలు మరి అన్ని విధాల మరి సంతోషంగా ఉండాలని. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంతకంతోనే ఆటో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ రోడ్డున పడ్డటువంటి ఆటో కార్మికులు తలుచుకుంటే ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పెట్టుకొని కూర్చోవచ్చు. రాంబాబు అన్న చెప్పినట్టు 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఉండొచ్చు, మనమేం దాన్ని కాదంటలేం. కానీ రేపు జరగబోయేటువంటి మరి ఎంపీ ఎలక్షన్లలో ఎక్కడ కూడా డిపాజిట్ ఉండకుండా చేసే బాధ్యత ఆటో వాళ్ళు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా బలంగా చెప్పదలుచుకున్నా. మీరేదైతే ప్రజల పాలన చెప్పిందో, మేము సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారో, ఆ మాటలన్నీ జూటా అని ఈ వేదిక ద్వారా, ఈ ధర్నా ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. మొన్న మా ఉపాధి పోయి రోడ్డున పడి ఆకలి కేకలతోటి అయ్యో మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, నా ఆటో ఈఎంఐ ఎట్లా కట్టాలి, నా ఇంటి కిరాయి ఎట్లా కట్టాలి, నా బతికేంది, నా భవిష్యత్ ఏందని ఆందోళన చెందిన తరుణంలో మా ఆటో కార్మికులు మా సంఘం పిలుపనుకోండి వాళ్ళ ఆవేదనతోటి మొన్న హైదరాబాదు నడిబొట్టున మా జిల్లా నాయకులు ఆటో కార్మికులు కోరంటి హాస్పిటల్ దగ్గర భిక్షాటన చేస్తుంటే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు భిక్షాటన చేస్తే వాళ్ళందరినీ పట్టుకపోయి నల్లకుంట పోలీస్ స్టేషన్లో సాయంత్రం 5 గంటల దాకా కూర్చున్నటువంటి నీ ప్రభుత్వం ప్రజల పాలన ఎట్లయితుందని చెప్పి ఈ ధర్నా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఇది ఎట్లయితుంది ప్రజాపాలన? ఒక మనిషి చనిపోతే కూడా నీ వల్ల మీరు తీసుకున్నటువంటి ఆలోచనలేని అనుచిత నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది కుటుంబాలు ఇలా గోసపడి ఆత్మహత్య చేసుకుంటే మీరు ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం దగ్గరికి ఓ ఎంఆర్ఓ పోలేదు, ఓ ప్రభుత్వ అధికారి పోలేదు, ఓ మున్సిపల్ అధికారి పోలేదు. నీ సీఎం ఆఫీస్ పక్కనే ప్రజల పాలన అని చెప్పి లైన్ పెట్టుకుంటున్నావు. నీ పక్కన చచ్చిపోతే నీకు సమాచారం లేదా? నీది ప్రజాపాలన ఎట్లయితుంది? ఈ ప్రజలను కాపాడుతామని చెప్పి మేము ఎట్లా నమ్మాలని చెప్పి ఈ ధర్నా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇలాంటి హత్యలు ముందు జరగొద్దంటే ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం. మా యూనియన్గా మా ఛత్తీస్గఢ్ ఉరేసుకొని చచ్చిపోయిన ఛత్తీస్గఢ్ అది ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వ హత్య అని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ప్రకటిస్తున్నాం. యూనియన్ అధ్యక్షులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా బతున్నటువంటి మనల్ని అలా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి
మళ్ళీ ఆత్మ బలిదానాలు తీసుకున్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి గారు మన లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడే ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేమేమి మీరు పెట్టే ఉచిత పథకాలకు వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే మా పొట్టగొడుతున్నారో ఇవాళ మేము ఇక్కడ కూర్చున్నామంటే, ఈడ మేము ధర్నా చేస్తున్నామంటే రాజకీయాల కోసం కాదు, కేవలం మా పొట్టగొట్టిన మా బాధతోటి మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చౌకులో కూర్చోవడం జరిగింది. ఫైనాన్స్లలో బండ్లు తీసుకున్నాం, నెలకొచ్చేసరికి 7,000, 8,000, 9,000, 10,000 కిస్తీలు ఉన్నాయి. తిన్నా తినకపోయినా కిస్తీలు కట్టుకోవాలా. ఒకవేళ ఒక నెల ఆగినా 2వ నెలలోనే ఆ భారం మనకి అధిక భారమై వడ్డీలతోటి మనం ఇబ్బంది పడతా ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఇక్కడ ఫైనాన్స్లో తీసుకున్న ఆటో కార్మికులు ఈ ఆటోలో ఫైనాన్స్లు కట్టలేని పరిస్థితులు ఉన్నది ఏర్పడిందని. గతంలో ఒక 3 నెలలు కూడా ఆగిన వాళ్ళు, 4 నెలలు కూడా ఆగిన వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఇప్పుడు నెల దాటితే కట్టకపోతే ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఫోన్లు కట్టకపోతే ఇంటికి వస్తూ ఉన్నారు, ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వస్తూ ఉన్నారు. ఇంటి కిరాయి కట్టుకోలేని పరిస్థితి, పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో అదే పరిస్థితి ఆటో కార్మికులకు రాబోతా ఉంది. ఇప్పటికైనా మనం అందరం కలిసి కట్టుగా పిడికిలి బిగించి ఈ ప్రభుత్వానికి మన ఆకలి బాధలేందో, మన బాధలేందో, మన కుటుంబం పడుతున్న అవస్థలేందో తెలిసి వచ్చేదాకా మనం పోరాటం ఆగొద్దు. ఖచ్చితంగా పోరాటం ముందుకు పోయేటట్టుగా ప్రతి ఒక్కరం చేసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.